మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారా? ఓవర్ థింకింగ్ మానేయాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. మనం ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కాదండి. మన ఆలోచనలు మనకే ఇబ్బందినిస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక పని చేయండి. ఒక రోజులో ఈ ఆలోచనలకి ఒక 15 మినిట్స్ టైం ఇవ్వండి. ఈ 15 మినిట్స్ మాత్రమే దీని గురించి ఆలోచిస్తా, ఆ తర్వాత అస్సలు ఆలోచించను అని మీకు మీరే రూల్ పెట్టేసుకోండి. అలా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంక మీ వర్క్లో మీరు పడిపోండి. అండ్ అలానే చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోండి. మీరు మీ పనిలో ఉండగా ఏవైనా వేరే ఆలోచనలు రాగానే ఆ రబ్బర్ బ్యాండ్ని చిన్నగా లాగి వదలండి. చుబుక్కు మనడం వల్ల మీరు అలర్ట్ అయిపోతారు, రియాలిటీలోకి వచ్చేస్తారు. దీన్ని రబ్బర్ బ్యాండ్ థెరపీ అంటారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా ఇది పాపులర్. ఏంటి, కొత్త బంగారులో ఒక మూవీ గుర్తొచ్చిందా? నాకు కూడా గుర్తొచ్చింది. బట్ నిజంగా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి కూడా ఉంది. మీరు ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మీ ఆలోచనల్ని ఒక పేపర్ మీద రాయండి. మీకు ఏమనిపిస్తే అది రాయండి. అట్లా రాసేసాక ఆ పేపర్ని నలిపేసి డస్ట్బిన్లో పడేయండి. మీరు నిజంగా రిలీఫ్ పొందుతారు. అండ్ మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఈ ఓవర్ థింకింగ్ నుండి బయటపడడం చాలా ఈజీ. ఎందుకంటే మన మైండ్లోకి వచ్చే భయాలు, బాధలు అండ్ ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే కదా ఓవర్ థింకింగ్ అంటే. మీకు ఇష్టమైన దేవుడి గుడికి వెళ్ళి కాసేపు అలా కూర్చొని దేవుడితో మీ మనసులో ఉన్నవన్నీ బాధలు చెప్పేసుకోండి. మీ క్వశ్చన్స్ ఏమున్నా అడిగేయండి. అంతేకాదు, మీకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉన్నా చెప్పేసుకోండి. ఆయన నుండి మనకు ఆన్సర్ రాకపోవచ్చు, బట్ ఒక డివైన్ ఎనర్జీని ఫీల్ అవుతాం. ఆయన మన మాటలు తప్పకుండా వింటున్నారు, మనల్ని అర్థం చేసుకుంటారన్న తృప్తితో బయటికి వస్తాం. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు నిజంగా ఏదైనా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలతో సతమతమవుతున్నా ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు నైట్ తొందరగా నిద్ర పట్టట్లేదని బాధపడుతున్నారా? మీరు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతుందా? కొందరైతే పడుకుందామని బెడ్ పైకి వెళ్ళేది 10 గంటలకి, బట్ నిద్రలోకి పోయేది మాత్రం 12కి 1 గంటకి. అంతే కదా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో చేయండి, సరిపోతుంది. బెడ్ మీదకి వెళ్ళగానే ముందు ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటారు కొందరు. దీనివల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది ఆపకుండా కంటిన్యూస్గా వీడియోస్ చూసేలా చేస్తుంది. అందుకే బెడ్ మీదకి వెళ్ళాక అసలు ఫోన్ ముట్టుకోకూడదు. ఎందుకంటే టీవీ, ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ అనేది మన న్యాచురల్ స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే త్వరగా నిద్ర పట్టదు. అందుకే పడుకునే గంట ముందు నుండే ఫోన్ అండ్ టీవీ చూడకపోవడం బెటర్. అండ్ రూమ్ డార్క్గా ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఫాస్ట్గా నిద్ర వస్తుంది. అండ్ పడుకునే ముందు మీ ఆలోచనల్ని, మీ బాధల్ని ఒక పేపర్ మీద రాసుకోండి. అప్పుడు మీ మనసు కుదుటపడి తొందరగా నిద్ర వస్తుంది. అండ్ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ని ఫాలో చేయడం చాలా మంచిది. 4 సెకండ్స్ పాటు గాలిని పీల్చుకోవాలి, 7 సెకండ్స్ పాటు గాలిని బిగబెట్టాలి, నెక్స్ట్ 8 సెకండ్స్ పాటు గాలిని బయటికి వదలాలి. ఇలా చేస్తే రిలాక్స్ అయ్యి తొందరగా నిద్రపోతారు. అండ్ డైలీ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి చేయడం వల్ల బాడీ అలిసిపోయి నైట్ తొందరగా నిద్రపోతారు. మీరు అబ్జర్వ్ చేశారా? డైలీ యోగా చేసే వాళ్ళ స్లీప్ సైకిల్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మెమరీ పవర్ బాగా పెరగాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. రెగ్యులర్గా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. దీనివల్ల మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. మీకు మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి డైలీ మెడిటేషన్ చేయాలి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వస్తే మనం డైలీ తినే ఫుడ్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అంటే చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. అలానే ఆకుకూరలు, గింజలు కూడా తీసుకోవాలి. చెస్ లాంటి గేమ్స్ ఆడడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. బాడీకి సరిపడినన్ని వాటర్ తాగాలి. మెమరీ పవర్ మంచిగా ఉండాలంటే స్లీప్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ అసలు. కొంతమంది స్టూడెంట్స్ అయితే నైట్ టైం సరిగ్గా పడుకోకుండా, వాటర్, ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా రాత్రంతా చదువుతూ ఉంటారు. దీనివల్ల మెమరీ పవర్ బాగా దెబ్బతింటుంది. అలా కాకుండా డైలీ పక్కా 8 అవర్స్ పడుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సమ్మర్ అంటే మీలో చాలామందికి గుర్తొచ్చేది మ్యాంగోస్ కదా, కానీ నాకు సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తాటి ముంజలు. నాలా తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టం? అసలు తాటి ముంజలంటే ఓన్లీ టేస్టే కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. సమ్మర్లో మనం ఊరికే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కదా. ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లంకి తాటి ముంజలు తీసుకోవడం బెస్ట్ సొల్యూషన్ అసలు. అండ్ దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి అండ్ సి ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం అనేది మన బాడీలో విష పదార్థం
పదార్థాన్ని తొలగిస్తాయి. దీనిలో క్యాలరీస్ చాలా తక్కువ, అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే అసలు దగ్గరికే రావంట. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ పోయి గుడ్ కొలెస్ట్రాల్స్ వస్తాయి. అంతేకాదు డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండ్ మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అండ్ స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తూ స్కిన్ గ్లోయింగ్కి కూడా సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.